మామూలుగా ఫ్రిడ్జ్ని అందరూ మన ఇంట్లో ఉన్నవి ఏవైనా సరే పాడవకుండా వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. అయితే ఫ్రిడ్జ్ని అలా కాకుండా ఇంకా చాలా రకాలుగా వాడాలి అంటే నేను చెప్తానండి. ఎలా అంటే ఫ్రిడ్జ్ మనకి అంటే ఎటు వెళ్ళినా కిచెన్లో మనం దాని ముందు నుండే తిరుగుతూ ఉంటాం కదా. ఏదైనా ఈరోజు ఈవినింగ్ చేయాలి అనుకున్నా, రేపు మార్నింగ్ చేయాలి అనుకున్నా, నెక్స్ట్ వీక్ చేయాలి అనుకున్నా, నెక్స్ట్ మంత్ చేయాలి అనుకున్నా రిమైండర్స్ అన్నీ అతికించుకోవడానికి ఫ్రిడ్జ్ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఒకప్పుడు మనం లావుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు కాస్త సన్నగా అవ్వాలి అని అనుకుంటాం. ఆ మోటివేషన్ రావాలి అంటే ఫ్రిడ్జ్ పైన హ్యాపీగా మీరు సన్నగా ఉన్న ఫొటోస్ మంచిగా స్టిక్ చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మంచిగా స్పెండ్ చేసిన టైమ్స్ అవన్నీ ఫోటో రూపంలో వాళ్ళని మీకు చాలా క్లోజ్ ఉన్న వాళ్ళ సిస్టర్స్ అయినా సరే, కజిన్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళ పిక్చర్స్ అన్నీ తీసుకొని ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేస్తే ఎప్పుడైనా మనకి మూడ్ బాగాలేనప్పుడు, హ్యాపీ మూమెంట్లో ఇంకా వాళ్ళని చూడాలి అనిపించినప్పుడు, లేదా మనం ఫారెన్లో ఉన్నాం, మన పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, మనం ఎక్కడో దూరంగా ఉన్నాం, మన ఫ్రెండ్ ఎక్కడో ఉంది, వాళ్ళని చూసుకోవాలి అనుకుంటే రోజు ఆ ఫొటోస్ అన్నీ మన ఫ్రిడ్జ్ మీద ఉంటే అది ఎంత బాగుంటుందంటే, నేనైతే నాకు నచ్చిన ఫొటోస్ అన్నీ ఫ్రిడ్జ్ మీద అలా స్టిక్ చేస్తూ ఉంటానండి. ఏదైనా గుర్తు తెచ్చుకోవాలి, నేను మర్చిపోతూ ఉంటానంటే మంచి నోట్ ఒకటి రాసి ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేస్తూ ఉంటాను. పిల్లలకు కూడా నేను బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నోట్ రాసి ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేసి వెళ్ళిపోతా. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి అదొక హ్యాబిట్ లాగా మీరు అలవాటు చేయండి. ఎప్పుడైనా హస్బెండ్తో ఎందుకు పోట్లాడడం, చాలాసార్లు పోట్లాడతాం కదా, వాళ్ళతో మాట్లాడలేను అన్నప్పుడు ఎప్పుడు ఇలా ఫోన్లో మెసేజ్ కాకుండా ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేయండి, అది కూడా బాగా పనిచేస్తుంది. సో ఫ్రిడ్జ్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి విషయాలు చిన్న చిన్న టిప్స్ ఎన్నో చెప్తూ ఈరోజు షోని కంటిన్యూ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. హాయ్ స్వప్నక్క, నా పేరు శరణ్య. నేను స్టడీస్ కోసమని హోమ్ టౌన్ నుండి హైదరాబాద్కి వచ్చి కొన్ని రోజులు హాస్టల్లో ఉన్నానక్క. ఫుడ్ నచ్చక మేము 4 ఫ్రెండ్స్ కలిపి ఒక రూమ్ సపరేట్గా తీసుకున్నాము. ఒక్కొక్కసారి నేను వంట చేయాల్సి వచ్చినప్పుడు మీ రెసిపీసే ఫాలో అవుతూ ఉంటానక్క. ఫిష్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి నాకు చెప్తే కొత్తిమీర కాంబినేషన్లో చేయాలనుకుంటున్నాను, సింపుల్గా చూపిస్తారు కదా అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా, అందులోనూ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక దగ్గర ఉంటున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కుకింగ్ టర్మ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను మీకోసం కొత్తిమీర చేప వేపుడు తయారు చేసి చూపిస్తాను. సింపుల్ గా ఈజీ ప్రాసెస్. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం కొత్తిమీర చేప వేపుడు తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. మనం పౌడర్ చేసుకోవాలండి. ఒక పౌడర్ కోసం అయితే కొత్తిమీర, ధనియాలు, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, జీలకర్ర, అలాగే లవంగాలు మనకి కావాలి. లాస్ట్లో పౌడర్ చేసేటప్పుడు మనం పుట్నాలు వేస్తాం. అలాగే ఫిష్ మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు, మనం తీసుకుంటే కొరమేను చేప, అల్లం వెల్లుల్లి, పసుపు, మిరియాల పొడి, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా చింతపండు పులుసు మనకి కావాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఏదైనా మీట్ చేసేటప్పుడు మనం ముందు మ్యారినేట్ చేసేసుకుంటే బాగుంటుందండి. అది చేపైనా, రొయ్యలైనా, చికెన్ అయినా, ఏదైనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను, పసుపు, నిమ్మరసం తీసుకుంటున్నాను. సో ఒక ఫుల్ నిమ్మకాయని ఇందులో వేసేసాను. అలాగే మిరియాల పొడి, కారం, అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొరమేను ఫిష్ తీసుకున్నాను. అన్ని చేపల్లో కన్నా కొరమేను మనం పులుసు పెట్టిన, ఫ్రై చేసిన ముక్క గట్టిగా ఉంటుంది. అందుకే చాలామంది కొరమేను తెచ్చుకుంటారు. అండ్ కొరమేను రుచిలో చాలా బాగుంటుంది. నేనైతే ఫిష్లో కొరమేను తింటానండి, వేరేది అంత ఇష్టంగా తినను. నాకు ఫిష్ పులుసు నేను బాగా చేస్తాను, ఇంట్లో చేసినా కూడా. ఈరోజు చేసింది 3-4 రోజులు హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో అందరూ. మా ఫ్రెండ్స్కి కూడా నేను చేసిన కొరమేను ఫిష్ అంటే చాలా ఇష్టం. పులుసు చేసిన, అలాగే ఫ్రై చేసిన బాగా చేస్తాను అన్నమాట. ఫస్టే ముక్కల మీద మనం ఉప్పు కారం వేస్తే సరిగ్గా అంటుకోదు, పట్టుకోదు. అందుకే మొత్తం మసాలా అంతా కలుపుకున్న తర్వాత ముక్కలకి పట్టిస్తే బాగుంటుంది. కొత్తిమీర పొడి చేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేశాను. 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోండి. మనం చేసేది కొత్తిమీర చేప వేపుడు. అందులో కొత్తిమీర వేస్తున్నాం, ధనియాలు వేస్తున్నాం. కొత్తిమీర నుండి ధనియాలు వస్తాయి మనకి. 2 వేస్తున్నాం. 2 ఫ్లేవర్స్ మనకి కావాలి, దానివల్లనే బాగుంటుంది అన్నమాట.
ధనియాలు, కాస్త జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు. మంచి కలర్ వచ్చేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. వీటితో పాటే మనం కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను, కొత్తిమీర కూడా ఇందులో వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా డ్రై రోస్ట్ అవ్వాలి. ఓవెన్లో పెట్టుకుంటాం కదా, లేదా కొంచెం నీడలో ఆరబెట్టేస్తే డ్రైగా అయిపోతుంది చూడు, అలా ఇప్పుడు మనం పొయ్యి మీదనే దీన్ని వేయించుకోవాలన్నమాట. కడాయిలో వేసి డ్రై చేసేసుకోవాలి. ఎందుకు స్వప్న ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని అలా డ్రై చేస్తే ఎలా ఉంటుందంటే ఫ్లేవర్ బాగుంటుందండి. మాయిశ్చర్ అయితే డ్రై అయిపోతుంది కానీ ఫ్లేవర్స్ అలాగే ఉంటాయన్నమాట. అందులో ఇలా మనం వేయించుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీకు పొద్దునే టైం లేదు కానీ పొద్దున మీరు ఫిష్ వండాలి అనుకుంటే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఫిష్ తెచ్చేసుకొని, ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ మ్యారినేషన్ మొత్తం ఫిష్కి పట్టించి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ పొడి చేసుకోవడానికి జస్ట్ ఇలా అన్నీ డ్రై రోస్ట్ చేసేసి నైటే మీరు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసి పెట్టేసుకొని పొద్దునే మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్నా కూడా బాగుంటుంది. కాస్త కరివేపాకు కూడా వేసామనుకోండి, రుచి వస్తుంది, మంచిది కూడా. ఇలా అంతా వేయించుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇందులోనే పుట్నాలు కూడా వేసేస్తున్నాను. పుట్నాలు కూడా మనం మిక్సీ చేయాలి. సో అది కాస్త చల్లగా అయ్యే లోపల స్టవ్ ఆన్ చేస్తున్నాను. చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి అంటే ప్యాన్ మట్టికి వేడిగా ఉండాలి. అప్పుడే మీట్ కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ ప్యాన్ చల్లగా ఉంది, మనం ఏదైనా చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా ఫ్రై చేస్తున్నామంటే కింద అంటుంది. ప్యాన్లో ఇవన్నీ వేసాం కదా, కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాం. మనం మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ పౌడర్ చేయకూడదండి. మధ్య మధ్యలో మనం వేసిన ఎండుమిరపకాయలు, పుట్నాలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ కొంచెం మనకి తెలుస్తూ ఉండాలి. తింటూ ఉంటే పండు కింద తగులుతూ ఉంటేనే ఆ రుచి బాగుంటుంది అనమాట. మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి. ఇది కొత్తిమీర కారం అనమాట. ఇప్పుడు నూనె, ఎప్పుడైనా చేపకు కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మనం మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీస్ ఉంది కదా, ఇవి నూనెలో వేసేసుకోండి. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి, అది మటుకి గుర్తుపెట్టుకోండి. మసాలా మంచిగా ఫిష్కి పట్టించి ఇలా నూనెలో పెట్టడం. ఫిష్ ఒకవైపు మంచి కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవాలి. అలాగే కొత్తిమీర కారంలో నేను ఉప్పు వేయలేదు, సో కొంచెం ఉప్పు కలుపుదాం. చేసుకున్న కొత్తిమీర కారంని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా బాగుంటుందండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మెల్లిగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫిష్ పైన కాస్త చింతపండు గుజ్జు వేస్తున్నాను. రెండో వైపు తిప్పుకోవడం. రెండో వైపు కూడా కొంచెం చింతపండు గుజ్జు వేసేసుకుంటాం. కొత్తిమీర పొడి మంచిగా పైన అల్లుకొని. ఇప్పుడే చింతపండు గుజ్జు చేసాం కదా, తడిగా ఉంది కదా, ఈ పొడి మంచిగా పట్టుకుంటుంది. ఫ్రై అయిన తర్వాత కాస్త గిన్నెతో లూజ్ చేసేసి తిప్పేసి వెనక సైడ్ కూడా మనకి తడిగా ఉంటుంది, చింతపండు గుజ్జు ఉంది కదా, సో వెనక సైడ్ కూడా మనం మంచి పొడి వేసేసుకోవాలి. రెండు వైపులా పొడి ఫుల్గా వేసుకోండి, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది పొడి.
కొరమైన చేప కాబట్టే ముక్క అస్సలు ఎక్కడ విరగట్లేదు, చూసారా? మనం అటు ఇటు తిప్పినా కూడా అలా అని ఫాస్ట్ తిప్పొద్దు, మెల్లిగా నిదానంగా తిప్పాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, ఆ వేడికి అది కుక్ అయిపోతుంది. అలాగే సైడ్ కొంచెం పచ్చిమిర్చి ఇలా వేస్తున్నా, కరివేపాకు కూడా. సరే, ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్ కూడా ఇక్కడ రెడీగా ఉంది చూడండి, ఇందులో పెట్టేసుకోండి. కొత్తిమీర చేప వేపుడు రెడీ అయిపోయిందండి. ఒక్కొక్క ముక్క మెల్లిగా కదలకుండా తీసుకొని పెట్టేసుకుందాం. ఇలా ఫిష్ పీసెస్ పెట్టి పైన కొంచెం ఈ పౌడర్ చల్లుదాం. ఎంత సింపుల్గా చేసామో చూసారా? టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరొకసారి కొత్తిమీర చేప వేపుడు తయారీ విధానం మీరు చూసేయండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. కొత్తిమీర చేప వేపుడు. ముందుగా ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, నిమ్మరసం, మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని చేప ముక్కలకి పట్టించాలి. పాన్ పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి డ్రై రోస్ట్ చేసుకొని అందులో కాస్త పుట్నాలు కూడా వేసి మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి అందులో కాస్త ఉప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని పెట్టి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని దానిపై నుండి కాస్త చింతపండు గుజ్జు వేసుకొని రెండో వైపు కూడా తిప్పి చింతపండు గుజ్జు వేసి మనం తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర పొడిని వేసి రెండో వైపు కూడా కొత్తిమీర పొడిని వేసి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కాస్త వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని పైనుండి మనం తయారు చేసుకున్న కొత్తిమీర పొడితో గార్నిష్ చేసుకుంటే అద్దరిపోయే కొత్తిమీర చేప వేపుడు రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం కోకోనట్ స్టీమ్డ్ బన్ తయారు చేస్తున్నాం. దానికోసం మెయిల్ వచ్చింది మనకి, నూజివీడ్ నుండి రాశారు. ఈ మధ్య మనకి నూజివీడ్ నుండి చాలా మెయిల్స్ వస్తున్నాయండి. హలో స్వప్న గారు, నా పేరు మనీ అండి. నేను నూజివీడ్ నుండి మెయిల్ చేస్తున్నాను. మీరు 4 years ago అనుకుంటా చికెన్ స్టీమ్డ్ బన్ తయారు చేశారండి. నేను అప్పుడు ఇంట్లో కూడా చేశాను రెసిపీ చూసి. నాకు కోకోనట్ తో చేసి చూపిస్తారా అండి స్టీమ్డ్ బన్ అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా అండి, మీరు అడగాలే కానీ డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీస్ చేసి చూపించడానికి మీకోసం ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో మరి మెయిల్ చదివేశాం కదా, కోకోనట్ స్టీమ్ బన్ తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కోకోనట్ స్టీమ్డ్ బన్ తయారు చేస్తున్నాం. దానికోసం ఫస్ట్ మనం డో తయారు చేసుకోవాలి. ఈస్ట్ డో చేస్తున్నాం అనమాట. ముందు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే 1 కప్పు మైదా, బటర్, చక్కెర, ఈస్ట్, డ్రై కోకోనట్ పౌడర్, అలాగే బెల్లం, కోకోనట్ తురుము మనకు కావాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా పిండి వేస్తున్నాను. ఈస్ట్ డో ఇలాగే ఇంకా దేనికైనా మనం చాలా వాటికి పిజ్జాకైనా, మోమోస్ చేసుకోవాలి అన్నా, ఇలా బన్స్ చేసుకోవాలి అన్నా ఈస్ట్ డో అయితే తయారు చేస్తాం. ఈస్ట్ డోతో చాలా రెసిపీస్ చేయొచ్చండి. ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది ఏం కాదు. సో కొంచెం ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్, అలాగే 1 స్పూన్ చక్కెర. ఈస్ట్ డో మంచిగా రావాలి అంటే అందులో షుగర్ వేయాలి. షుగర్ ఈస్ట్కి ఫుడ్ అన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈస్ట్ డో రెడీ అవ్వడానికి మనకి 30 to 40 minutes. అదే మనకి వేసవికాలం అనుకోండి 30 నిమిషాలు సరిపోతుంది. చలికాలం అయితే ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ పడుతుంది. మొత్తం మిక్స్ చేసాం కదా, ఇందులో మనం బటర్ వేయాలి. బటర్ అయినా సరే, ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. మనం రెస్ట్ ఇవ్వకముందే మంచిగా నీట్ చేసేయాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కదిపామనుకోండి ఫ్లాట్ అయిపోతుంది, లోపల ఫామ్ అయిన బబుల్స్ అంతా వెళ్ళిపోతుంది. బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి పిండి మీద కూడా నూనె వేసుకొని ఆయిల్ అప్లై చేస్తే డో డ్రై అవ్వకుండా ఉంటుంది. మంచి పొంగిన తర్వాత కూడా డ్రై అవ్వదు. సో ఇలా పెట్టేసాం కదా, ఇప్పుడు ఒక 30 to 40 minutes అస్సలు దీన్ని కదపకూడదు. అండ్ కొంచెం వామ్గా ఉండే ప్లేస్లో పెడితే ఈస్ట్ డో తొందరగా అవుతుంది. సో అందుకే నేను ఎప్పుడు ఈస్ట్ డో తయారు చేసి ఇలా ఓవెన్లో పెట్టేస్తాను అనమాట. ఓవెన్ మటుకి అస్సలు ఆన్ చేయొద్దు.
అలాగే ఉంచేస్తే మంచిగా ఈస్ట్ డో తయారవుతుంది. ఇది ఒక 30 minutes తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. దాని ముందే మనం ఇక్కడ స్టఫింగ్ కూడా రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి పొడి, బెల్లం. ఎక్కువ స్వీట్ వేసినా బాగుండదు. చిన్న బౌల్ తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. అలాగే ఎండు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి పొడి రెండు వేసేసిన తర్వాత, సో ఎండు కొబ్బరిలో ఫ్లేవర్ బాగుంటుంది, పచ్చి కొబ్బరిలో ఆ ఫ్రెష్ ఫ్లేవర్ మాయిశ్చర్గా బాగుంటుంది కదా. దీన్ని మనం కొంచెం ఫ్లేవర్ని ఇంకా మరింతగా బయటికి తీసుకురావడానికి కాస్త ఫ్రై చేద్దాం. జస్ట్ డ్రై రోస్టే. ఎండు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి తురుము రెండు ఇందులో వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని బెల్లం పొడి వేసుకుంటాం. కొబ్బరి పొడి వేడిగా ఉంది కాబట్టి కరిగిపోతుంది. బెల్లం కూడా కొబ్బరికి పట్టేసుకుంటుంది. సో ఇదంతా కలిపేసాము. లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఈస్ట్ డో కూడా రెడీ అయిపోతుంది. ఈస్ట్ డో రెడీ అయిపోయింది. సో బాగా పొంగింది కదా, ఒక్కసారి దీనికి ఇలా పంచి కొట్టేసి పెట్టేసుకొని దీన్ని మనం 8 పీసెస్ చేస్తున్నాం. ఒక్క పీస్ తీసుకోండి. రౌండ్గా మనం పూర్ణాలు చేసుకుంటాం కదా, అలా చేసేసుకోండి. మరి ఎక్కువ హ్యాండిల్ చేయకూడదు. మంచి స్టఫింగ్ ఎక్కువ పెట్టుకోండి, బాగుంటుంది. ఇట్లా మంచిగా తిప్పేసి జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేయండి. అలాగే సెకండ్ది స్టఫింగ్ ఎక్కువ తీసుకొని, కొబ్బరి పొడి ఎక్కువ ఉంటే బాగుంటుంది, అది కూడా బెల్లంతో చేసాం. బన్స్ చేసేసాం కదా. ఇక్కడ స్టీమర్ చూడండి, నేను ఇస్తరాకు వేసి రెడీగా పెట్టుకున్నా. కొంచెం అయితే ఆయిల్ అప్లై చేయాలి, ఎందుకంటే వాటర్ ఉంటాయి కదా, పిండి కింద అంటుకుపోతుంది. కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. అలాగే చేతికి కొంచెం ఆయిల్ తీసుకొని స్టీమర్లో పెట్టేయండి. ఇలా అన్నీ పెట్టేసి మూత పెట్టేసి చిన్న మంటలో మనం స్టీమ్ 12 to 15 minutes చిన్న మంటలో మెల్లిగా స్టీమ్ చేసుకుంటే, ఇప్పుడు కొంచెం చిన్న సైజు ఉన్నాయి కదా, స్టీమ్ అయిన తర్వాత మంచి పెద్ద సైజులో రౌండ్గా అవుతాయి. చిన్న స్టవ్ మీద నుండి పెద్ద స్టవ్ మీదకి నేను షిఫ్ట్ చేసేసాను. స్టీమ్డ్ బన్స్ ఎప్పుడు సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చేసింది అయితే స్వీట్ స్టఫింగ్. మీరు కావాలి అంటే పన్నీర్తో అయినా, టోఫూతో అయినా, మష్రూమ్తో అయినా మనం స్టీమ్ బన్స్ చేసుకోవచ్చు. దూదిలాగా ఉంటాయన్నమాట. ఫస్ట్ పిండి తడిపినప్పుడు కొంచెమే అయింది, అది ప్రూఫింగ్ అయినప్పుడు డబల్ అయింది, మళ్ళీ తర్వాత స్టీమ్ చేశాక ఇంకా డబల్ అయింది. సో ఇప్పుడు పైనుండి నేను హనీని ఇలా జస్ట్ గార్నిష్కి డిజిల్ చేస్తాను.
కోకోనట్ స్టీమ్ బన్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న కొత్తిమీర చేప వేపుడు తెచ్చుకుందాం. కోకోనట్ స్టీమ్డ్ బన్ తయారీ విధానం: ముందుగా బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వెన్న వేసి మొత్తం బాగా కలిపి పిండిని టక్ చేసుకొని పైనుండి కొద్దిగా నూనె అప్లై చేసి బౌల్లో పెట్టి వెచ్చగా ఉన్న ప్లేస్ లో 30 నుండి 40 నిమిషాలు పెట్టుకుంటే ఈస్ట్ డో రెడీ అవుతుంది. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరిని కలుపుకొని ప్యాన్ లో వేసి కాస్త కలర్ వచ్చేంత వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొద్దిగా బెల్లం పొడి వేసి కలుపుకోవాలి. ఈస్ట్ డో తయారయ్యాక వాటిని మనకి నచ్చిన సైజ్ లో కట్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని మధ్యలో పెట్టి చూపిస్తున్న విధంగా రౌండ్ గా చుట్టుకొని రెడీగా పెట్టుకున్న స్టీమర్ లో పెట్టి పైనుండి కాస్త నూనె అప్లై చేసుకొని 12 నుండి 15 నిమిషాలు స్టీమ్ చేసుకొని బయటకు తీసుకుంటే అద్దిరిపోయే కోకోనట్ స్టీమ్డ్ బన్స్ రెడీ అవుతాయి. సో ఇలాంటి డిషెస్ మీకు ఏవి కావాలి అన్నా, స్టార్టర్స్ కావాలి అన్నా, ఫుల్ మీల్ కావాలన్నా, ఏం కావాలి అన్నా మీకోసంలో మీరు అడగొచ్చు. మా అడ్రస్ని ఫస్ట్ నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్.